25 ఏళ్ళుగా ఉన్నది. అది స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఏంటంటే, బాగా స్టెరాయిడ్స్ అవి ఎక్కువ డాక్టర్ ఇచ్చేసి రాసినప్పుడు అవి వాడేవాడిని. అవి వాడినప్పుడల్లా తగ్గేది. మళ్ళీ అలాగా ఇదయ్యేది. మా టాబ్లెట్స్ కూడా అలా కంటిన్యూ వాడేవాడిని. హ్మ్. ఆ కంటిన్యూ స్టెరాయిడ్స్ వాడటం వల్ల అంటే ఇబ్బందిగా ఉందని చెప్పి కొన్నిసార్లు మానేసేవాడినండి. అలాగా ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన వేరే మందులు మార్చిన తర్వాత ఆ మందులు అలాగా కంటిన్యూ చేస్తూ వచ్చానండి. కొన్నాళ్ళకేంటంటే ఈ ఆయుర్వేదిక్ వాడాను, హోమియోకి కూడాను వెళ్ళాను సార్. హ్మ్. ఆటిలో కూడాను ఏం లేదనమాట. నేనే అప్పుడు సెల్ఫ్ ఇచ్చేసుకొని ఈ ఎన్‌వి తినడం మానేసి హై ప్రోటీన్ ఫుడ్ ఏది తినకుండా కొన్నాళ్ళు అలా మేనేజ్ చేసుకుంటూ అలాగా అంటే పెయిన్ వచ్చినప్పుడల్లా టాబ్లెట్స్ వాడుతుండేవాడిని. స్టెరాయిడ్స్ కాబట్టి. ఆ! ఆ! స్టెరాయిడ్స్ అయితే మధ్యలో ఆపేసాను సార్. దానివల్ల ఇబ్బందని చెప్పి అప్పుడు నార్మల్ గౌట్ నిల్ టాబ్లెట్స్ అని చెప్పి గౌట్ గురించని అవి వాడేవాడినండి కంటిన్యూ. హ్మ్. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ నుండి గౌట్ నీల్ అది అది దాని ఇది కెపాసిటీ చాలట్లేదని చెప్పేసి వాళ్ళేం చేశారంటే టాబ్లెట్ ఒకటి 90 ఎంజీ రాశారండి. ఎథోఫైన్ అని అది వాడుతున్నాను. హ్మ్. అయితే నాకేంటంటే ఈ పెయిన్ తగ్గినంత వరకు వాడుతున్నానండి. వాడినప్పుడు అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మానేస్తున్నాను. మళ్ళీ వితిన్ 4 డేస్, 5 డేస్‌లో మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఆ! ఆ! అలా కంటిన్యూ స్టార్ట్ అవ్వడం వల్ల నేను అంటే నాకు యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకుంటే 14 అలా ఉంటదండి. ఆ! ఈ పెయిన్ వచ్చినప్పుడు. ఆ పెయిన్ తగ్గిన తర్వాత యూరిక్ యాసిడ్ యాక్చువల్‌గా 7లోకెళ్ళిపోయినా సరే, ఆ పెయిన్ మాటగా ఒక 1 వీక్ అలా కంటిన్యూ ఉంటదండి. హ్మ్. మైండ్ కూడాను మైల్డ్‌గా ఉంటదండి. చాలా చికాకుగా ఉంటదనమాట. మా బ్రదర్ ఈ VR4 వాడమని చెప్పి ఇచ్చారండి. నేను హ్మ్. అదే ఈ టాబ్లెట్స్‌తో పాటు VR4 వాడుతున్నాను. నాకు ఆల్రెడీ షుగర్ కూడా 1 ఇయర్ అయిందండి వచ్చింది. హై హ్మ్. షుగర్ ఉండేది. రెండిటికి కలిపి వాడుతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను 2 బాటిల్స్ వాడినంత వరకు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడానండి. షుగర్ టాబ్లెట్స్ వాడాను. నా యూరిక్ యాసిడ్ గురించని వాడాను. అవి హ్మ్. అయిన తర్వాత ఇప్పుడు మొన్న చెక్ చేయించుకుంటే నార్మల్‌లో ఉంది. ఇప్పుడు ఏది నేను నార్మల్ వచ్చింది? అదే నాకు రుమటాయిడ్ షుగరు ఆర్థరైటిస్, నార్మల్‌లోనే యూరిక్ యాసిడ్. వచ్చింది. ఆర్థరైటిస్ అదే యూరిక్ యాసిడ్ కూడా నార్మల్‌లోనే ఉంది. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. ఆ! అదే. నెక్స్ట్ నేను కూడాను 2 బాటిల్స్ అయిన తర్వాత అప్పుడే చెక్ చేయించుకోకుండా నేను టాబ్లెట్స్ మానేసి చూసానండి. అంటే ఆ! నాకు యూరిక్ యాసిడ్ టాబ్లెట్ వాడకుండా ఉంటే పెయిన్ వస్తుందా లేదా చెక్ చేశాను. కానీ అస్సలు ఏ పెయిన్ గాని, స్వెల్లింగ్ గాని ఏటి రాలేదండి. చాలా బాగుంది. అబ్బా! హ్మ్. అదే. అలాగా అదే ఇప్పుడు అవి కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు నాకు 4 బాటిల్స్ అయ్యాయి సార్. నేను హ్మ్. ఇంచుమించు ఒక అదే 1 ఇయర్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లాంగ్ ఉంది కదా! నాకు ఈ ప్రాబ్లమ్. యెస్. యెస్. అదే. అయితే షుగర్ టాబ్లెట్స్ అయితే 1 ఇయర్ అయింది కదా! ఇప్పుడు మానేశాను. మళ్ళీ అప్పుడప్పుడు వాడమంటారా? అవి పర్వాలేదంటారా? లే. చెక్ చేసుకోవాలండి. మానిటర్ చేసుకుంటా ఉంటే ప్రాబ్లమ్ లేదు. మీరు అదే. పట్టించుకోకుండా అంటే వెంటనే మానకుండా మీరు ఆహాహా! రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో మాకు కొన్ని వేల మందికి కొన్నేళ్ల పాటు పాపం రుమటాయిడ్ అవును. ఆర్థరైటిస్ అనేది వచ్చిన వాళ్ళకే తెలుస్తది సార్ ఆ బాధలు. అవునవునండి. కీళ్ళలో అవును. బలపడేటటువంటి సమస్య. అవునండి. మీరు అవును. 25 ఏళ్ళు భరించారంటే గొప్ప మనిషి అని చెప్పాలి. సో, అవును. అవును. అటువంటి వాళ్ళకి స్టెరాయిడ్స్ పెట్టినటువంటి వాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు సార్. సో, మీరు అవునవును. పూర్తిగా దాని నుంచి బయటపడతారు. డోంట్ వర్రీ. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. మీరు మీ మీరు ఎవరికైనా చెప్పొచ్చా? మీకున్న అనుభవం ప్రకారం ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఇది? చెప్పండి. చెప్పండి. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్‌కి నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు హ్మ్. తీసుకుంటా అన్నారు. ఇంకాను ఇచ్చేయలేదు. చెప్తున్నానండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి అద్భుతంగా పనిచేస్తది సార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్, బీపీ, షుగర్ ఇవన్నీ జీవితాంతం అవును. మందులేసుకోవాలి. అవునండి. చాలా దీనిగా ఉన్నారు. ఇది సో, మటుకు చాలా బాగా పనిచేస్తుందండి. విఆర్4 మటుకు. ఎక్సలెంట్‌గా పనిచేస్తది. అద్భుతంగా. మాది మందు కూడా కాదు సార్. ఇదొక నల్ల అల్లం సారం ఇది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మీకు. మీరే సూపర్. ఇప్పటికి కేవలం 2 బాటిల్లే కదా! రెండయి మూడో దీనికొచ్చారు మీరు. నేను అంటే 4 రెండో అయిందా? బాటిల్ నుండి టాబ్లెట్స్ మానేశానండి. ఇప్పుడు 4 బాటిల్స్ అయ్యాయండి. అంటే రోజుకి 4 ఉదయం బాటిల్స్. 2, అంటే ఒక నైట్ సెట్ 2 కూడా వాడతాను. పూర్తి కాలే. సెట్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఒక సెట్ కూడా పూర్తి కాలే. ఒక సెట్ ఇంకా పూర్తి కాలేదండి. మీరు 1 ఇయర్ కంప్లీట్‌గా వాడేయండి సార్. పూర్తి స్థాయిలో వాడతానండి బయటకొస్తారు. కంపల్సరీ. అలాగేనండి. ఓకేనండి. సో, బాగా సరే. అయిపోయింది కదా! అని మాత్రం పక్కన పెట్టకండి. లేదండి. లేదు కంటిన్యూ చేస్తానండి. నాకు తెలుసు అది. రైట్. ఎందుకంటే బాగా లాంగ్ ఇది పడ్డాను గనక యెస్. వాడతానండి. ఓకే సో, సార్. 25 ఏళ్లుగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఈరోజు మన శ్రీనివాసరావు గారు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, మీకు తెలిసిన బంధువులు, చుట్టాలుంటారు. యూరిక్ యాసిడ్ సమస్య చాలా చెప్తానండి. ఆర్థరైటిస్ అనేది చాలా ఇబ్బందుంటది. సో, నేను మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ జూమ్‌లో చెప్తా ఉన్నాను.
ఎవరికి అర్థరైటిస్ సమస్య ఉన్నా మీరు ఇవ్వచ్చండి. సో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఇది. సో చాలా మంది రుమటాలజిస్టులు అదేంట్రా బాబు మీ ప్రోడక్ట్ పనిచేస్తుందా అంటే నేను ఛాలెంజ్ చేసి ఇచ్చాను. మరి ఆ డాక్టర్లు కూడా ఈ రోజు మన దీనిలో సభ్యులుగా ఉన్నారు, రుమటాలజిస్టులు కూడా. సో ఎందుకంటే అసలు దానికి మందే లేదు, జీవితాంతం వేసుకోవాలని చెప్పేటటువంటి విధానం ఉంటుంది సార్. కానీ మనం దీంతో చెక్ పెట్టచ్చు అనేది మీ ద్వారా ఈ రోజు చెప్పారు. ఇట్లా 1000 టెస్టిమోనియల్ పైన ఉన్నాయి సార్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. సార్. మీకు